తేలాలంటే మనం తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటది? ఆ కళ్యాణాన్ని నువ్వు కాదంటే మన కాపురాన్ని నేను కాదంటాను. ఇంతకాలం కాపురం చేసి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. విడాకులకి కాపురం చేసిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు. వరపత్యాలు మాత్రమే ప్రధానమవుతాయి. సీత నేను సరి స్వర్ణ నేను వచ్చాం. అదేమిటి వీడు సీత అన్నాడు? మూడు ముళ్ళు పడేదాకా అదేగా అనుకుంది. అత్తమామలకి అప్పగింతలు చేసావుగా, ఈ పెద్ద మనిషికి అప్పచెప్పావుగా, పిల్లకి పెరుగన్నం పెట్టావుగా, మాట్లాడమే. పెట్టాను పిన్ని గారు. అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నావుగా, అవి మోసుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూతురి ఒడిని వాటితో నింపి వెళ్ళటానికా? అవి మా గుమ్మం దాటి లోపలికి రావటానికి నేను అంగీకరించను సావిత్రి. వెళ్ళండి, వెనక్కి తిరిగి వెళ్ళండి. మళ్ళీ వచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఎంత అప్పగింతలు చేస్తే మాత్రం పిల్లని ఒంటరిగా పంపిస్తావా? ఇదిగో, నేను వద్దు అన్నా వినకుండా కలగ చేసుకుంటున్నావు. నేను కన్నెర చేస్తే ఖర్చు లేకుండా సంస్కారం జరిగిపోతుంది. ఎంత త్వరగా మీరు నా వాకిట్లో నుంచి వెళ్ళిపోతే అంత త్వరగా నేను పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకుంటాను. అప్పగించిన మీకు నమ్మకం లేకపోతే తిరిగి దాని చేతులు తడిపి మీ చేతికి అప్పగిస్తాను. తీసుకెళ్ళండి. మంగా, ప్రత్యేకంగా చెప్పించుకోకండి. నాకే పేరు వచ్చినా పర్వాలేదు. బయటపడితే పలచనవుతారు. ఏమిటి ఇంకా నిలబడ్డారేమిటి? వెళతారా వెళ్ళరా? అత్తయ్య, ఏమిటి పసుపు కుంకుమలు పెట్టి ఆడపడుచున్నారు కదా అని వత్తాసు పలుకుతున్నావా? కొత్త కోడలతో పాటు దాని పుట్టింటికి నువ్వు కూడా వెళదాం అనుకుంటున్నావా? నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు. ఎరా ఆనంద్, నువ్వు కూడా ఇంటికి ఇల్లరికి వెళ్తావా? ఇంత దాష్టికం పనికి రాదు మంగమ్మ. ఇది నా కమతం. నన్ను వంక పెట్టే సత్తా నీకెక్కడది? సత్తు తలకాయ్. వెళ్ళమంటున్నా చూరు పట్టుకుని వెళ్లాడుతున్న దానివి, పౌరుషం దానివి. నీకు మాట్లాడే అర్హతే లేదు. వెళతారా? సెక్యూరిటీని పిలవమంటారా? చెప్పండి. మంగా, ఏంటి అమ్మమ్మ గారు చెప్పేది అర్థం కావట్లేదా? వినిపించట్లేదా? ఎన్నిసార్లు అర్పిస్తారు? అమ్మమ్మ గారి కోపం హారతి కర్పూరం లాంటిది. కళ్ళకు అద్దుకుంటుంటేనే అది కరిగిపోతుంది. ఏ నమ్మకంతో బావని నమ్ముకుని వచ్చాను, ఆ నమ్మకాన్ని ఎదురుగా నిలబడి పోగొట్టుకోకండి. వారు నన్ను గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. పెద్దవారు తాతయ్య గారు ప్రేమగా చూసుకుంటారు. అత్తయ్య అభిమానంగా చూసుకుంటుంది. మావయ్య గారు మర్యాదస్తులు.
మీరిలా నిలబడితే వాళ్ళని అవమానించిన వాళ్ళు అవుతారు. ఏమిటిది? వాళ్ళనంటుందా, నన్ను దెప్పి పొడుస్తుందా? వెళ్ళండి. ఏ ఆడపిల్ల ఎల్లకాలం పుట్టింట్లో ఉండదు. అత్తిల్లే శాశ్వతం. వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడడం నా బాధ్యత. ఇంకా నిలబడితే అమ్మమ్మ గారి కాదు, నేనే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. స్వర్ణ, ఏమిటా మాటలు? అది కరెక్ట్ గానే మాట్లాడింది. మీరేం వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోకండి. పదండి అత్తయ్య, దాన్ని వాళ్ళ చేతిలో పెట్టాక మాటలు అనవసరం. నిలబడి దాన్ని బాధ పెట్టడం ఎందుకు? పదండి. నేనేం బాధపడట్లేదు, వెళ్ళమనే చెప్తున్నా. గోయిందా గోయిందా, నన్ను బెదిరించినట్టు అనుకున్నారా శకుంతల? అది డబ్బు మనిషి, సొమ్ము చూసేసరికి కన్నతలే చేదయింది. రారా సాకేత్. రామ స్వర్ణ. అత్తయ్య గారు, చివరికి స్వర్ణ ఎలా మాట్లాడిందో చూసారా? అది తెలివిగలదే. మనల్ని అనడం నచ్చక అలా అంది. ఆ మంగమ్మకు తారుమారైందన్న అక్కసు. అయినా ఇదంతా ఎల్లకాలం ఉండదులే. ఈ కసుబుస్సులన్నీ ఒక నలుసు కలిగితే కరిగిపోతాయిలే. నువ్వేం నొచ్చుకోకు. రాధాకృష్ణ, ఆటో పిలవరా, మేము ఊరెళ్తాం. అదేంటత్తయ్య, ఇంటికి రారా? ఇంకా ఇంటికెందుకే, ఇక్కడ దీని పరిస్థితి చూసాం. అక్కడ అదెలా ఉందో మేమీ బాధలు చూడలేము. చూసి తట్టుకునే వయసు కాదు. మంచో చెడు, శుభకార్యం జరిగిన ఇల్లు. పెద్దతనం కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టకూడదు. జరగరాందేదైనా జరిగితే అదేదో కీడని ఈవిడ మరో ప్రాయశ్చిత్తం అంటుంది. వస్తాం సావిత్రి, పదవయ్యా. రే, ఆటో తీసుకురాపో. అలాగేనన్నా. అమ్మా లక్ష్మి, మావయ్య. అమ్మాయి చేత దీపారాధన చేయించి స్వీటు తినిపించి నోరు తీపి చేయించు. అలాగే మావయ్య. స్వర్ణ, వెలిగించమ్మా. పైడే. వద్దు. నోరు తెరవరా. తిను బావా. ఏంట్రా తినకుండా అలా మూతి మిలకలు తిప్పుతావేమిటి? తిను. ఏంటిదంతా? ఎందుకు బలవంతం చేస్తారు? పద్ధతి రాది, తిను. నాకు ఈ పద్ధతి నేను నచ్చలేదు. అమ్మాయి అయితే నచ్చింది గాని పద్ధతులు నచ్చమే. తాతయ్య, ఊరిని చూసింది చాలు. రండి, వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా లక్ష్మి, ఆ అక్షంతలు ఇలా ఓమ. మంగ, ఇవిగో. స్వర్ణ, సాకేత్, రండి ఆశీర్వాదం తీసుకోండి. గ్రానీ, ఆహా, పర్వాలేదే. గ్రాని అనే మాట నీకింకా గుర్తుందిరా? అలా అంటావేంటి మంగ? ఇంకెలా అనమంటారు? గుర్తుంటే ఆశీర్వాదం తీసుకోండి అని మీరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?
చెప్తుంటే వాడి మనసులో మాట ఎప్పుడో చెప్పేవాడు కదా. 10 మందిలో చెప్పు చుక్కొట్టలు ఎందుకు చేస్తాడు? పార్కుల వెంట షికార్లు చేయకముందే చెప్పేవాడు కదా. ఫోటోలు దాకా ఎందుకు వచ్చింది? అందరిలో నేను తలదించుకోవాల్సి వచ్చింది. మైకోలో మునిగి వాడు నన్ను ఎప్పుడో మర్చిపోయాడని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. 1,00,000 సార్లు నా మనవరాలు ఎవరో చెప్పాను. కానీ వీడు బయటపడ్డా? మోసం చేశాడు, నన్ను దగా చేశాడు. వాడు మర్చిపోయినా వాడి మీద ప్రేమను నేను చంపుకోలేకపోయాను. అందుకేగా భజంత్రీలు మోగాయి. ఇంత జరిగినా నంగనాచిలా ఎలా ఉన్నాడో నేను ఇంకా గుర్తుండడం ఏమిటి? వాడికి నా ఆశీర్వాదం ఎందుకో? వాడిని నేను ఇంకా చంటి పిల్లాడే అనుకున్నాను. కానీ వాడు నన్ను చవట దద్దమ్మ కింద లెక్కేశాడు. చవట దద్దమ్మ నన్నే ఏమర్చేంత గొప్పవాడైపోయాడు. ఇంకా వాడికి నా ఆశీర్వచనాలు ఎందుకు? గ్రాని, నువ్వు పొరపాటు పడుతున్నావు. అవునరా, అవును, పొరపాటే పడ్డాను. గ్రాని ఇష్టమే నా ఇష్టం అనుకుని సాకేత్ అనుకుని పొరపాటు పడ్డాను. గ్రాని సెలక్షనే ఫైనల్ అనే సాకేత్ అనుకుని పొరపాటు పడ్డాను. సీతతో కలిసి వచ్చి నా సాకేత్ అని నా కలలు నిజం చేస్తాడని పొరపాటు పడ్డాను రా. ఇలా నా కంట్లో పొడిచే సాకేత్ అని గ్రహించలేక పొరపాటు పడ్డాను రా. తెరిపించావురా, నా కళ్ళు బాగా తెరిపించావు. నా గుడ్డి నమ్మకాలు తప్పని తెలుసుకునేలా నా కళ్ళు తెరిపించావురా. నా పొరపాట్లు క్షమించు బాబు. నీ కాళ్ళు పట్టుకునే స్థాయికి నన్ను దిగదార్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సాకేత్ బాబు. స్టాప్ ఇట్ గ్రాని. నేనేం మోసం చేయలేదు, దగా చేయలేదు, స్వర్ణని ప్రేమించలేదు. ఇదో కొత్త డ్రామానా? నో డ్రామా. ఏయ్, వింటున్నావా? గ్రాని అనే మాటలు చెప్పవే. మనం ప్రేమించుకున్నామా? మండపంలో చెప్పానుగా, మళ్ళీ చెప్పాలా? 3 ముళ్ళు పడ్డాక ఇంకా దాచడం ఎందుకు? తప్పో ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని క్షమించండి అమ్మగారు. ఈ వేషాలకేం తక్కువ లేదు. ఏయ్, ఇట్రావే. అలాగే అమ్మమ్మ. ఏంటమ్మమ్మా? ఏమిటి నాటకాలు ఆడుతున్నావా? నా ముందే నీ కన్నవాళ్ళని వెళ్ళిపోండి అనగానే నేను శభాష్ అంటాననుకున్నావా? సీతా సాకేతుల్ని సీతారాముల్లాగా ఎన్నెన్ని ఊహించుకున్నానే. అన్ని నాశనం చేశావు. అక్కని కూడా చూడకుండా ఎంత అన్యాయం చేశావే. అలాంటి నిన్ను అంత తేలిగ్గా నమ్ముతాననుకున్నావా? పిల్ల వేషాలు, పిచ్చి వేషాలు నమ్మేది కాదే ఈ మంగమ్మ. అమ్మమ్మ గారు హారతి కర్పూరం అంటూ నాకే దూపం వేస్తున్నావే. దీపాలార్పే తెలివితేటలు నా ముందు ప్రదర్శించకు. ఎవరేమిటో ఏది నిజమో తెలిసేదాకానే నీ నాటకం.
దీపాలార్పే తెలివితేటలు నా ముందు ప్రదర్శించకు. ఎవరేమిటో ఏది నిజమో తెలిసేదాకానే నీ నాటకం. నిజం తెలిసిన క్షణాన నీ మెడ మీద సెక్యూరిటీ చేతులుంటాయి. ఆస్తి మీద కన్నేసి వాణ్ణి ఒల్లో వేసుకున్నావు కదూ, నిన్ను అనుభవించనివ్వనే. వైడిని పని మాన్పించి నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేస్తా. పని మనిషి. నువ్వేం చెప్తే అలాగే అమ్మమ్మా. అమ్మమ్మా, మనవడితో ముడిపడ్డాక ఇంకా మర్యాదలేంటి గారు గారు అంటూ దూరం పెంచుకోదలుచుకోలేదమ్మమ్మా. దగ్గరవటానికి ఇంకా చాలా దూరం ఉంది. వెళ్ళు, వెళ్ళు. ఏమంటుంది? బుద్ధిగా ఉండమ్మా, కాస్త తిక్క సన్నాసి, జాగ్రత్త అని చెప్పింది. నువ్వు తక్కువ దానివి కాదే. నీ తిక్క నేను తగ్గిస్తాగా. రాస్వర్ణ, అత్తయ్య గారు వాడిని అలా అనేసరికి తట్టుకోలేక ఆ కోపం నీ మీద చూపించినట్టున్నాడు. కాసేపు ఆగి ఓ కప్పు కాఫీ పట్టుకెళ్ళు. వాడే అన్నీ మర్చిపోయి పలకరిస్తాడు. అలాగే అత్తయ్య. నువ్వు అలా పిలుస్తుంటే ఎంత బాగుందో. మహాలక్ష్మిలా కనిపిస్తున్నావు. అక్కకి చెందాల్సింది నేను అందుకున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. రాస్వర్ణ. అక్క ఒక్క నిమిషం. బావనిచ్చేశానని సంబరపడిపోకు. మళ్ళీ తిరిగి వస్తాగా. సవతి పోరుకి సిద్ధంగా ఉండు. జాగ్రత్త కోయ్. ఏమిటిది? వాడేమో రుసరుసలాడుతున్నాడు, ఇదేమో వసెక్కు తాగిన దానిలా వాగుతుంది. ఇది అబద్ధమా నిజమా? నేనేమన్నా పొరపాటు పడ్డానా? ఛ, స్థిమితంగా ఉండలేకపోతున్నాను. ఛ, ఈ తికమక్కలు తేల్చుకోలేకపోతే స్థిమితంగా ఉండడం కష్టం. నానా, ఇదిగోండి కాఫీ. మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి టిఫిన్ చేసి తీసుకొస్తా. సరేనమ్మా. సావిత్రి, పిన్నేది? మీ పిల్లలు చేసిన ఘనకార్యానికి మీ పిన్ని బాబాయ్ బస్ ఎక్కి ఊరెళ్ళిపోయారు. ఏమిటి నువ్వు అనేది? సావిత్రి, పిన్నేది? మీ పిల్లలు చేసిన ఘనకార్యానికి మీ పిన్ని బాబాయ్ బస్ ఎక్కి ఊరెళ్ళిపోయారు. ఏమిటి నువ్వు అనేది? ఏమ్మా శకుంతల, ఏమైంది? రాధాకృష్ణ, శ్రావణేడ్రా? పిన్నిని బాబాయ్ని బస్సు ఎక్కించడానికి వెళ్ళాడనయ్యా. అట్నుంచి ఆడు కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు. అదేంటి అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అర్జెంటు పని కాదు, ఇక్కడికి రావడానికి మొహం చెల్లక అట్నుంచి అటే వెళ్ళిపోయారు. ముత్యాలు రత్నాలు అని నెత్తికెక్కించుకున్నారుగా, బాగానే బుద్ధి చెప్పారు. ఒకటి వాళ్ళని కాదండి, ఇంకొకటి మనల్ని కాదండి. సావిత్రి, అడిగిన దానికి తినగా సమాధానం చెప్పడం రాదా? శకుంతల, ఏం జరిగిందమ్మా? అది బావగారు. సావిత్రక్క. ఏంటి? ఏంటో 2 పెళ్ళు ఒకేసారి చేస్తారనుకుంటే అంతా తారుమారయ్యి అనుకున్న సీత పెళ్ళి అయిపోయిందేంటి? స్వర్ణ పెళ్ళి అయిందిగా. అయిందిలే, కానీ పెళ్లిలా జరగలేదుగా. 16 రోజుల పండగ దాకా కళకళ్ళాడాల్సిన ఇల్లు ఏంటో అదోలా ఉంది. మాకు బాగానే ఉంది, మీకెందుకు అదోలా ఉంది? రామ్మ సీతారా, బాధపడుతూ ఉంటావేమో అనుకున్నాను. బాగా ధైర్యంగానే ఉన్నావే. బాధ ఎందుకు? అయ్యో, నీ పెళ్లి బదులు మీ చెల్లి పెళ్లి జరిగిందంటగా. ఎవరిదో ఒకరిది జరిగింది కదా ఆంటీ.
దానికి ఆనందించాలి గాని బాధపడ్డవెందుకు? ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారా ఆంటీ? ఇప్పుడు జరగలేదని నా పెళ్లి ఇంకెప్పటికీ జరగదని భయపడాలా బాధపడాలా? అయినా పెళ్ళంత అవసరం అంటారా? తప్పేమీ చేయలేదు, తలంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పెళ్లి ప్రధానమేం కాదు కదా ఆంటీ. అంటే పెళ్లి చేసుకోకుండానే ఉంటావా? ఏ ఉంటే మీకేమైనా ఇబ్బందా, నష్టమా? హ, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళే పెళ్లి చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. నేను అలా గొప్పదాన్ని అవుతానేమో.